నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ గత కొన్ని రోజులుగా పవిత్ర చందుల మరణం రెండు కుటుంబాలని కలిచివేస్తుంది ముఖ్యంగా చందుకి చిన్న పిల్లలు ఉన్నారు భార్య శిల్ప సో మొన్ననే 10 డేస్ అయింది ఆ తర్వాత ఆమె రోదన ఆమె విలపిస్తున్న తీరు చాలా మంది కూడా వీటిపైన సానుభూతి ముఖ్యంగా చందుకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ విధంగా ఎందుకు డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పి చాలా మంది బాధపడుతున్న వేళ సో ఈరోజు మనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే సీనియర్ మోస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ మాధవి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ముఖ్యంగా మీరు చాలా అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు సో రకరకాల మనుషులను చూస్తారు డబ్బింగ్తో పాటు సీరియల్స్ మూవీస్లో కూడా చేస్తారు సో రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే పవిత్ర గారి మరణం ఆ తర్వాత చందు గారి సూసైడ్ ఈ రెండు కుటుంబాలు బాధపడుతున్నాయి ముఖ్యంగా శిల్ప చందు భార్య శిల్ప కానీ చిన్న పిల్లలు ఉన్నారు సో ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా కావాలని చెప్పేసి ఆమె కూడా కొన్ని పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా ఆమె దాని ద్వారా ఆమె రిక్వెస్ట్ చేస్తుంది మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే చాలామంది ఆర్టిస్టులను చూశారు ఇక్కడ పవిత్ర గారిది చందు గారిది బంధం కానీ వాళ్ళ మరణం కానీ ఏ విధంగా ఉంది మేడం మీరు ఏం చెప్తారు వాళ్ళ కోసం ఏముందండి ఒక పెద్ద అనర్థం జరిగిపోయిన తర్వాత ఇంక అందరూ మాట్లాడుతుంటారు ఇప్పుడు మీడియాలోకి ఎక్కిన తర్వాత ఈ వార్తని కేవలం ఎందుకు వీళ్ళని ఇంత హైప్ చేస్తున్నారు ఈ టాపిక్ మీద ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు ఎందుకు దీని గురించి చర్చలు అనేవి చాలా కామెంట్స్లో మనం చూస్తుంటాం అవును మేడం ఏదైనా చందు గారు చేసింది తప్పు ఏమండి ఒక అంటే ఈ రోజున ఛానల్స్ ద్వారా కానీ అన్ని రకాలుగా ఆ అమ్మాయిని ఆదుకునే పరిస్థితి సహాయం చేసే పరిస్థితిలో తన భార్య బిడ్డల్ని వదిలేసి అదే తను ఉంటే ఎంత బాగుండేది ఇంటికి మెయిన్ పిల్లర్ తను సరే తప్పులనేవి జరుగుతాయి ఏదో ఏ ఇదిలోనో తప్పు చేసేసావు అయిపోయింది ఇక జరిగిన దాని గురించి అన్ని ఊరికే మనం ఎంత మాట్లాడుకున్నా జరిగిన అనర్థాన్ని మళ్ళీ మనం సరి చేయలేం కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ఒకళ్ళ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు కానీ అవతల వాళ్ళు కూడా యువతల వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి పవిత్ర గారి గురించి అలాంటి వాళ్ళు ఎవరైనా రప్పించుకునేటప్పుడు కానీ ఎవరికైనా ఫైనల్గా తప్పు చేసిన వాళ్ళకి ఇటువంటి ట్రాజడీ ఎండింగ్సే ఉంటాయి ఓకే మోస్ట్లీ మనం చూసాం గతంలో కూడా అంటే ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎప్పటికీ ఇలా జరుగుతుంటాయి మనం కోరుకోగానే ఖచ్చితంగా జరుగుతాయి అంటారు అంటే అంతేనండి ఇప్పుడు మనం న్యాయం ధర్మ ప్రకారం నీ ధర్మపత్ని అమ్మాయి శిల్ప ఉన్నారు కదా ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో పరిస్థితుల్లో నువ్వు విడాకులైపోయి అసలు నీకు భార్య లేదు అన్నప్పుడు ఈ లివింగ్ రిలేషన్లోకి నువ్వు వచ్చావు అంటే అది వేరే ఇక్కడ నీకు భార్య పిల్లలు ఉన్నారు అంటే భార్య పిల్లలు సరే ఆవిడేదో యాక్సిడెంటల్గా వెళ్ళిపోయింది అనుకుందాం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడైనా రియలైజ్ అయ్యి నువ్వు నీ భార్య పిల్లల్ని చూసుకుందామని అంటే కాలం సమాధానం చెప్తుంది కొన్నాళ్ళు ఏదో బాధపడతావు అయిపోతుంది నీ భార్య పిల్లల్ని చూసుకుని నువ్వు మెయిన్ పిల్లర్గా నిలబడి ఉంటే నువ్వు కూడా సంపాదించావు కదా ఆర్టిస్ట్గా మరి వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి కదా అలా ఏం చేయకుండా అలా నిరాధారంగా అంటే ఈ రోజున అందరూ ఛానల్స్ ద్వారా కానీ అందరూ కూడా ఆ అమ్మాయిని ఆదుకుందామని ఇలాంటి చర్చలు పెట్టి ఆవిడకి ఏదైనా సహాయార్థం ఆవిడ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ ఏ ఆడవాళ్ళని కూడా ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో భర్త అనేవాడు చెయ్యకూడదు ఇటువంటి ఏదైనా సరే ఒక పచ్చడి మెతుకులైనా సరే పెట్టి ఎంత చేసినా అతన్ని ఎవరైనా భర్తీ చేయగలరా చందుని భర్తీ చేయలేరు కదా ఆమెకి ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే 12 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇప్పటికీ కూడా అంటే ఒక ఇల్లీగల్ ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా భరిస్తూ వచ్చింది ఎంతో ఓర్పుగా భరిస్తూ వచ్చింది మరి అటువంటి ప్రేమ ఇప్పుడు కాలంలో దొరుకుతోందా కదండి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి చిన్న చిన్న ఈగోల కోసమని వదిలేసుకుంటున్నారే అటువంటిది నువ్వు కొట్టినా తిట్టినా ఎందుకు నీ మీద ప్రేమ నీ మీద ఇప్పటికీ ఆ అమ్మాయికి ప్రేమ ఉంది ఆ బిడ్డల్ని చూసుకుంటోంది కాకపోతే ఇట్లాగా అంటే అందరూ అనుకుంటారు కామెంట్స్ కూడా వచ్చినాయి నేను చూశాను ఈ కామెంట్స్లో కూడా ఏంటంటే ఏంటబ్బా వీళ్ళ ఇష్యూ అయిపోయింది కదా అలా స్క్రోల్ చేసి వస్తారు
ఏంటని. కాకపోతే నిజంగా మీరు మీ కామెంట్స్లో అది చచ్చింది అలా చేసింది అని కామెంట్స్ కాకుండా వీలైతే శిల్ప గారికి అందరూ ఉడతా సాయంగా చేయగలిగితే ఏదో మన తృప్తిగా ఉంటుందని తోచింది చేయగలిగితే మనం ఈ ఇంటర్వ్యూలు పెట్టి ఇవన్నీ చేసినందుకు ఏదో కొద్దో గొప్ప. కానీ ఏ భర్త కూడా భార్యని ఇటువంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళకూడదండి. పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, మీరు చెప్పినందుకు ఖచ్చితంగా ఈ వీడియో కింద స్క్రోలింగ్లో శిల్ప గారి ఫోన్పే జీపే నెంబర్ కానీ శిల్ప గారి అకౌంట్ డీటెయిల్స్. ఇప్పుడు పెనంలో నుంచి పొయ్యిలో పడడం లాంటి పరిస్థితుల్లో పెనంలో ఇన్నాళ్ళు ఏదో వేగిందా, ఏదో పాపం దిగమింగుకుంది, ఆ రిలేషన్ని అన్నీ భరించిందాం, ఇప్పుడు పొయ్యిలోకి తోసేసాడే. అటువంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు. కాబట్టి అందరూ పీపుల్ అంతా కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఏదైనా సరే ఒక మనిషిని ఆదుకోవడానికి ఎన్నో సహాయాలు చేస్తున్నాం. ఏదో ఒక ప్రతి మనిషికి ఇంకొక మనిషికి సహాయం చేసే ఒక ఇది ఉంటుందంట, భగవంతుడు ఇది ఇచ్చాడు. సో ఏదో మనం ఇంతకంటే ఏం చేయలేం, అంతే కదండి, ఇంతకంటే చేయలేం. ఆయన భర్తీని ఎవ్వరూ తీర్చలేరు. భర్త అనే అతని భర్తీ ఎవ్వరూ తీర్చలేని లోటది. ఇంక ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ రిలేషను ఇవన్నీ కూడా వదిలేస్తే ముందు వీళ్ళని ఎలాగ ఆవిడ ఇప్పటి నుంచి సింగిల్ పేరెంట్గా ఎలాగ వెళుతుంది, భగవంతుడు ఆవిడకి మనోధైర్యాన్ని ఆ ఇదిని ఇవ్వాలి, ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వాలి. ఆ పిల్లలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను. అలాగే మీరు అంటే మీకు పవిత్ర గారికి కలిసి మీరు యాక్ట్ చేశారు. సో ఆ విషయంలో ఏం చెప్తారు మేడం? అంటే ఆమెకు ఆల్రెడీ 16 yearsకి పెళ్ళయింది, దీనిపై చర్చలు జరుపుతున్నాం కాబట్టి. ఎందుకంటే నేను ఏదైనా నాకు తెలిసినంత వరకే చెప్తానండి. ఏంటంటే నేను చెప్పడం కాదు, ఆవిడే చెప్పారు మీడియా పరంగా. కొన్ని ఇంటర్వ్యూస్ మీరు చూస్తే దాంట్లో ఆవిడ ముందే నాకు పెళ్ళయింది, నాకు భర్త విషయం మాత్రం మాట్లాడలేదు. సో ఆవిడ పిల్లలతో నేను ముందుకెళ్తున్నాను అన్నట్టుగా చెప్పారండి, అంతే. సో ఆవిడ కూడా ఎన్ని స్ట్రగుల్స్ పడి ఒక స్టేజ్కి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి ఆర్టిస్టు ఏమండి, ఒక స్టేజ్కి వచ్చిందంటే ఆవిడ కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏదో ఒక బలహీన క్షణంలో ఒక మనిషి తనని అసలు ఏంటో ఆ రిలేషన్షిప్ ఏమండి, ఇష్టపడుతున్నప్పుడు ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ అది అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. తనకి కూడా ఒక భార్య పిల్లలు ఉన్నారని చెప్పగలగాలి. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఉంటే బాగుండేది. చూడండి, ఇప్పుడు దాకా మనం సంపాదించిన ఆ పేరు కానీ ప్రతిష్ట కానీ ఒక చిన్నదేమిటి పెద్ద విషయమే ఇది. మరి బయట పడడంతో ఇలాంటి దానివల్ల ఇప్పుడు ఈయన బతికి ఉండి తన భార్య బిడ్డల్ని చూసుకుని, వీలైతే నీకు అంత కన్సర్న్ ఉంటే ఆ పిల్లల్ని కూడా చూసుకుని, అంటే వాళ్ళకి ఇష్టమైతే చూసుకుని ఉంటే ముందు నీకు నీ శిల్ప పిల్లలు ముఖ్యం. వాళ్ళ అనుమతితో అందరినీ చూసుకుని నువ్వు బతికి ఉంటే ఎంత బాగుండేది. అది వదిలేసి నువ్వు ప్రాణాలు తీసుకుని చాలా పెద్ద తప్పు చేశాడు అతను. ఈ విషయంలో చాలా పెద్ద తప్పు. ఆవిడేదో మనం భగవంతుడి నిర్ణయం అండి, ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ గురించి ఇక తప్పు అనేది అయిపోయింది, శిక్షనో ఏదో ఆవిడ వెళ్ళిపోయింది. చనిపోయిన మనుషుల గురించి మనం ఈ తప్పొప్పులు ఈ చర్చలు పెట్టుకోవడం కూడా అది సంస్కారం కాదు. కానీ అంటే ఇప్పుడు మనకి మాట్లాడగలిగేందుకు ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవరు చెప్తారు? ఒక భర్త ఇలా చేస్తున్నాడంటే ఇంట్లో వాళ్ళంతా కలిసి పంచాయతీ పెట్టడమో, పెదనాన్నలో ఎవరో ఇంటికి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళంతా కూర్చుని చెప్పగలిగి ఉంటే, లేదు చెప్పడానికి వచ్చినా కూడా వాళ్ళు వినే స్థాయిలో లేరేమో, ఆ స్టేజ్ దాటిపోయి ఉండొచ్చు. ఏమండి, ఏదైనా సరే అందరికీ తెలుస్తుంది కదా, తెలియకుండా దాచే విషయం ఇది. ఇక్కడ ఈ అమ్మాయికి కూడా ఎవరు సపోర్ట్ ఉండకపోయి ఉండొచ్చు శిల్ప గారికి. సో ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల పాప ఆవిడ చాలా ఉగ్గబట్టుకుని ఒక ఆడమనిషితో తన భర్త ఇలాగ షేర్ చేసుకుని లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అంటే ఏ ఆడది భరించలేదండి. అటువంటిది ఆవిడ భరించి ఇన్ని రోజులు వేగింది అంటే ఎంత గొప్ప మనిషి అనుకోవాలి. సో మనం చేయగలిగిందల్లా సహాయం చేయగలం.